వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. నేను ఈరోజు హై ప్రోటీన్ సోయా చంక్స్ పులావ్ చేయబోతున్నాను. ఇది తక్కువ మసాలాలతో వేసి చేయడం వల్ల సాయంత్రం పూట డిన్నర్ కోసం చాలా బాగుంటుంది. ఇందుకోసం నేను ఒక పెద్ద కప్పు నిండా సోయా చంక్స్ ని తీసుకుని వాష్ చేసి గోరువెచ్చని నీళ్లను పోసి నానబెట్టుకుంటున్నాను. ఇవి 30 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. పులావ్ కోసం 1.5 కప్పు బాస్మతి బియ్యాన్ని కూడా కడిగి వాటర్ పోసుకుని వీటిని కూడా నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసి ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, 3 ఇలాచీ, 4 లవంగాలు, జాపత్రి, కొన్ని జీడిపప్పులు వేసి బాగా వేయించాలి. ఇవి వేగాక సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఒక టొమాటో వేసి వేగనివ్వాలి. ఇవి మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు నానపెట్టిన సోయాని గట్టిగా స్క్వీజ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. టొమాటో మగ్గాక 4 కట్ చేసిన పచ్చిమిర్చి, క్యూబ్స్ గా కట్ చేసిన ఒక ఆలు, ఒక క్యారెట్ ని వేసి బాగా కలపాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను. రుచికి సరిపడా ఉప్పు. బిర్యానీ మనం స్పైసీగా చేసుకోవట్లేదు కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే కారం వేస్తున్నాను. అలాగే 1 కప్పు తరిగిన కొత్తిమీర, 1 కప్పు పుదీనా వేసి బాగా కలపాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కసూరి మేతి వేస్తున్నాను. దీనివల్ల పులావ్కు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందాక స్క్వీజ్ చేసి పెట్టుకున్న సోయాను కూడా వేసి బాగా కలపాలి. ఇందులో నేను బియ్యం 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 1కి 1.5 చొప్పున నీళ్లు పోశాను. మూత పెట్టి నీళ్లు 1 పొంగు వచ్చాక బాస్మతి బియ్యాన్ని వేసి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, వెజ్ సోయా పులావ్ రెడీ. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. నాకు ఈ పులావ్ చిల్లుడ్ ఆనియన్ రైతాతో తింటే చాలా ఇష్టం. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఆలూ కుర్మా, ఎగ్ మసాలా కర్రీతో అయినా తినచ్చు. మీరు ఈ పులావ్ ని తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి.